సిరిపురం గ్రామంలో శంకరయ్య, వీరయ్య అని ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు ఉండేవారు. శంకరయ్య పేరుకు తగ్గట్టే భోలా శంకరుడు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేవాడు. అప్పు తీసుకున్నవారు వారికి తోచినంత వడ్డీ ఇచ్చేవారు. వాళ్ళ కష్టం చూసి కొన్నిసార్లు అసలు కూడా అడిగేవాడు కాదు. అందువల్ల ఆ గ్రామంలో శంకరయ్యకి మంచి పేరొచ్చింది. అందరివాడు అని నమ్మకం కూడా ఉండేది. వీరయ్య పరమ పిసినారి. అప్పు చేసిన వాడి రక్తం తాగేవాడు. ఎలాగైనా డబ్బు వసూలు చేసేవాడు. చక్రవడ్డీ కలిపి అప్పు చేసిన వాడి ఆస్తులు అమ్మించైనా సరే డబ్బు తిరిగి తీసుకునేవాడు. అందరికీ దానాలు చేసే శంకరయ్య అంటే వీరయ్యకి చాలా కోపం మరియు అసూయ. గోతికాడి నక్కలాగా ఎప్పుడు శంకరయ్యని నాశనం చేద్దామా అని ఎదురు చూసేవాడు. కొన్ని రోజుల తర్వాత శంకరయ్య స్నేహితుడు చంద్రయ్యకు ఏదో డబ్బు అవసరం వచ్చింది. అప్పు కోసం శంకరయ్య దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో శంకరయ్య దగ్గర కూడా అంత డబ్బు లేదు. బాగా ఆలోచించి చేసేదేం లేక శంకరయ్య వీరయ్య దగ్గరికి తన పొలం కాగితాలు తీసుకొని అప్పు కోసం వెళ్ళాడు. అదే మంచి సమయం అనుకొని వీరయ్య, పొలం కాగితాలు వద్దు, ఇచ్చిన గడువులోపు అప్పు తీర్చండి, లేకుంటే శంకరయ్య శరీరం నుండి 2 కేజీల మాంసం తీసుకుంటాను అని చెప్పాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం శంకరయ్య సరే అని కాగితం రాసి సంతకం చేశాడు. వీరయ్యకు ఎక్కడలేని సంతోషం కలిగింది. శంకరయ్య, అతడి స్నేహితుడు డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు గడిచింది. గడువు పూర్తయింది. కానీ శంకరయ్యకు, చంద్రయ్యకు డబ్బు మాత్రం సర్దుబాటు కాలేదు. అప్పు చేసిన విషయం గుర్తుంది, కానీ చేతిలో డబ్బు లేదు. ఏం జరుగుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. ఓ వారం రోజుల తర్వాత వీరయ్యకు అప్పు చెల్లించడానికి శంకరయ్య, చంద్రయ్య డబ్బు తీసుకుని వెళ్లారు. మీకు ఇచ్చిన గడువు పూర్తయింది. మాటంటే మాటే, నాకు డబ్బు అవసరం లేదు, నీ మాంసం ఇస్తే చాలు అన్నాడు వీరయ్య. ఆ మాటలతో శంకరయ్యకు వీరయ్య కపట బుద్ధి అర్థమైంది. అతడికి కావాల్సింది డబ్బు కాదు, నా నాశనం అని అనుకుని, నీకు మాటిచ్చిన పరంగా నేను డబ్బు తిరిగి ఇవ్వలేదు, కాబట్టి నా మాంసం తీసుకునే హక్కు నీకు ఉంది అన్నాడు. వీరయ్య ఎగిరి గంతేశాడు. విషయం అందరికీ తెలిసింది. అందరూ కూడా వీరయ్య ఇంటి దగ్గరకు వచ్చారు. వీరయ్య కత్తి పట్టుకొని శంకరయ్య దగ్గరకు వచ్చాడు. విషయం అంతా చూస్తున్న ఓ పెద్ద మనిషి ముందుకొచ్చి ఏంటని అడిగాడు. వీరయ్య జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న పెద్ద మనిషి, నువ్వు చేస్తుంది న్యాయమైన పనే, కానివ్వు అన్నాడు. వీరయ్య తెగ మురిసిపోయాడు. శంకరయ్యని కొయ్యబోతుండగా అంతలో ఆ పెద్ద మనిషి, వీరయ్య, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది, కానీ నువ్వు 2 విషయాలు మర్చిపోతున్నావు అన్నాడు. వీరయ్య కోపంగా, ఏంటవి అన్నాడు. మొదటిది, నువ్వు ఖచ్చితంగా 2 కేజీల మాంసం మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. రెండోది, కేవలం మాంసం మాత్రమే తీసుకోవాలి, రక్తం తీసుకోరాదు, రక్తం కింద పడరాదు అన్నాడు. ఆ మాటలకి వీరయ్య తెల్లముఖం వేశాడు. రక్తం లేని మాంసం ఎలా ఉంటుంది అన్నాడు వీరయ్య కోపంగా. నువ్వు పత్రంలో రాసిందేంటి? నాకు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకపోతే నీ శరీరంలో నుంచి 2 కేజీల మాంసం తీసుకుంటాను అని రాయించావు, కానీ రక్తం తీసుకుంటానని రాయలేదు కదా. అన్నమాట పరంగా నువ్వు కేవలం మాంసం మాత్రమే తీసుకోవాలి, రక్తం రాకూడదు అన్నాడు. ఆ మాటతో వీరయ్యకి తాను చేసిన మోసం అందరికీ తెలిసింది. ఇక తన ఆటలు సాగవని అర్థమైంది. సరే అయితే నేను అప్పుగా ఇచ్చిన డబ్బైనా నాకు తిరిగి ఇవ్వండి అన్నాడు. దానికి ఆ పెద్ద మనిషి, డబ్బు ఇవ్వడం కుదరదు, ఎందుకంటే నువ్వే అన్నావు కదా నాకు డబ్బు అవసరం లేదని. మాంసం అయితే ఇస్తాడు, చాతనైతే తీసుకో, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. వీరయ్య అవమానంతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద మనిషికి శంకరయ్య ఎంతో కృతజ్ఞత తెలిపి నమస్కరించి వెళ్ళిపోయాడు.